వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి మండలం మొండదిన్నపాలెం గ్రామంలో ఉప్పాల వెంకట్రావు అనే కల్లుగీత కార్మికుడు ఇటీవల తాటి చెట్లు గీస్తూ ప్రమాదవశాత్తు కింద పడి మరణించారు. ఆ గీత కార్మికుని కుటుంబాన్ని నెల్లూరు జిల్లా గౌడ కల్లుగీత పారిశ్రామికుల సంఘం మరియు గౌడ సేవా సమితి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ కోనూరు గోవిందయ్య గౌడ్ ఆశయ సాధన నిమిత్తం ఆ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోనూరు రాజశేఖర్ గౌడ్ పర్యవేక్షణలో జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు తోట ప్రభాకర్ గౌడ్ పరామర్శించి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పాల రామకృష్ణయ్య గౌడ్, తాత రమణయ్య గౌడ్, తాత సుబ్బారావు గౌడ్, రావుల రంగయ్య గౌడ్, యువత కోశాధికారి కోసూరు చిన్నగోవింద గౌడ్, యువత ఉపాధ్యక్షులు దద్దాల ప్రభాకర్ గౌడ్, కావలి డివిజన్ గౌడ సంఘం అధ్యక్షులు మోర్లా వెంకటేశ్వర్లు గౌడ్, రూరల్ అధ్యక్షులు ఆలపాక రవి గౌడ్, కోశాధికారి పంది పెంచలయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి పంది వెంకయ్య గౌడ్, తుళ్లూరు సురేష్ గౌడ్, తుళ్లూరు నరసింహులు గౌడ్, గ్రామ సొసైటీ ప్రెసిడెంట్ పేడి పేరయ్య గౌడ్, గుడిపల్లి వెంకటరావు గౌడ్, జమ్మల బ్రహ్మయ్య గౌడ్, బండ్ల కేశవులు గౌడ్, ఉప్పాల మధు గౌడ్, గ్రామ గౌడ సంఘీయులు మరియు కల్లుగీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా గౌడ కల్లుగీత పారిశ్రామికుల సంఘం మరియు గౌడ సేవా సమితి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి కీర్తిశేషులు కోసూరు గోవిందయ్య గౌడ్ గారి ఆశయ సాధనలో భాగంగా మన గౌడ కల్లుగీత గీసే వారికి ఎవరైనా ప్రమాదవశాత్తు చెట్టు మీద నుంచి పడిపోయినా వారి గాయాలైతే 10,000 రూపాయలు ఇవ్వడం, అలాగే దురదృష్టవశాత్తు మరణిస్తే 20,000 రూపాయలు ఇవ్వడం ఆనవాయితీగా ఆయన పుష్కరకాలంగా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే వారు ఏర్పరిచినటువంటి నిధులతో ఇప్పటికీ ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా వారి కుమారుడు కోసూరు రాజశేఖర్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన నెరవేరుస్తూ ఉన్నారు. మన కార్యభార సభ్యులంతా కావలి సబ్ డివిజన్ మరి వాళ్ళు చాలా యాక్టివ్గా వాళ్ళు ఎక్కడెక్కడ మన వాళ్ళు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, ఇవన్నీ సమస్యలని వాళ్ళు పరిష్కరించడంలో కానీ మన దృష్టికి తీసుకురావడంలో కానీ కావలి డివిజన్ వాళ్ళు చాలా ముందుంటారు. వారు చెప్పిన ప్రకారం మన ఉప్పాల వెంకటరావు గారు మొండదిన్నపాలెం గ్రామంలో తాటి చెట్టు గీస్తూ ప్రమాదవశాత్తు ఆయన ప్రమాదానికి గురై అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. వారి కుటుంబాన్ని ఈరోజు కావలి డివిజన్ వారితో మనం పరామర్శించి జిల్లా గౌడ సంఘం వాళ్ళు పరామర్శించడం, వారికి ఆర్థికంగా మేము ఉన్నామంటూ ఒక 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈరోజు. అట్లానే మన పిల్లలు కూడా ఈ కష్టతరమైనటువంటి గీత వృత్తి నుంచి బయటికి రావాలనే ఆయన ఉద్దేశంతో మన వాళ్ళందరికీ గవర్నమెంట్ స్కూల్లో 10th చదివే పిల్లలు మంచి మార్కులతో పాస్ అయిన వాళ్ళని ఒక దగ్గరికి చేర్చడం, వాళ్ళ పేరెంట్స్ని విద్యార్థికులైనటువంటి మన గౌడ అధికారుల సమక్షంలో సన్మానించడం ఈ జిల్లాలో జరుగుతూ ఉంది. వారు ఆ కార్యక్రమాన్ని చేయడం ద్వారా మన కావలి సబ్ డివిజన్లోనే మనం దగ్గర 200 మంది విద్యార్థులకు నెల్లూరు జిల్లా నుంచి ఇస్తుంటే 100 మంది పైచిలుకు విద్యార్థులు మన కావలి సబ్ డివిజన్ నుంచే రావడం చాలా మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు ఇక్కడ వాళ్ళు చదివించడం కానీ పిల్లల్లో కూడా ఆ ఉత్సాహాన్ని నింపడం కానీ జరుగుతూ ఉంది. ఈ విధంగా మనం ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల పిల్లల్లోని మోటివేట్ చేసి ఈ సంఘంలో విద్యార్థికులుగా మంచి స్థానంలో సమాజానికి సేవ చేసి గుర్తింపు కలిగిన స్థానాలు పొందడంలో కావలి డివిజన్ చాలా ముందుంది. ఇప్పుడు 10th పరీక్షలు కూడా జరుగుతూ ఉన్నాయి. మన బిడ్డలందరికీ కూడా శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మంచి మార్కులు తీసుకొని ఈ సంవత్సరం కూడా ఈ కావలి సబ్ డివిజన్ నుంచి మరీ ముఖ్యంగా మన మొండదిన్నపాలెం ఈ పక్క నుంచే ఈ స్కూల్ నుంచి చాలా మంది వస్తారు. పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా బాగా చదువుకొని ఈ తడవ కూడా మంచి మార్కులతో మేము ఇచ్చేటువంటి గౌడ సంఘం ఇచ్చేటువంటి పురస్కారాలను అందుకొని వాళ్ళ తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలవాలని మేము ఆశిస్తా ఉన్నాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు MBBS MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును.
పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.